తాండూరు కందులోకు వాళ్ళు కందిబోర్డు ఇది అది అంటే ఫస్ట్ దీన్ని ముఖ్యంగా దాని విలువ ఎక్కువ చేయాలి. అన్ని కందులతో దీన్ని పోల్చరాదు, దీన్ని జిఐ ట్యాగింగ్ అని నేను అప్పటి నుంచి చేస్తే అయింది. తర్వాత రైల్వే అండర్ బ్రిడ్జెస్, రైల్వే స్టాప్లు, మర్పల్లి దగ్గర రైల్వే స్టాప్లు అప్పుడు చేసి మళ్ళీ ఇప్పుడు తెచ్చిన. తర్వాత బ్రిడ్జ్ కూలిపోయింది, బషీరాబాద్ బ్రిడ్జ్ కూలినట్టు బషీరాబాద్లో ఆపిచ్చిన. అఫ్కోర్స్ మళ్ళా నా స్టాపేజ్, ట్రైన్ స్టాపేజ్. ఇంకా ఇక్కడ నుంచి శంకర్పల్లి వరకు, శంకర్పల్లి వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ అప్రూవల్ తీసుకొచ్చిన. వాళ్ళు రెడీ ఉండే, కానీ ఇది 50-50, సెంట్రల్ గవర్నమెంట్ 50 ఉంటే వీళ్ళు 50% ఇవ్వాలి. వీళ్ళ దగ్గర పైసలు లేకుండా ఇవ్వలేదు, పైసలన్నీ కాళేశ్వరంలో కుమ్మరిచ్చిండ్రు, ఏం చేసిండ్రు. అయితే ఇవన్నీ కూడా చేసిన నేను. ఆయన ఒక్కడు కూడా కాదు, తాండూరు వికారాబాద్ చెప్పుల దీని మీద మాట్లాడినా నేను దాదాపు 100 సార్లు మాట్లాడినా ఇక్కడ పార్లమెంట్లో. ఆయన ఒకటేసారి ఆయనకు సక్క మాట్లాడరాదు. ఏదో ఇదేంది ఎవరో రాసిచ్చే క్వశ్చన్ సబ్మిట్ అవుతుంది, అదేమంటారు ఈమె మౌమామూత్ర అంత కాదు, అన్స్టార్డ్ క్వశ్చన్, అదేంది క్వశ్చన్స్ ఫర్ నోట్సో గా టైప్ ఉన్నట్టున్నది. ఎవడో రాసిస్తే గద్దప్ప. ఈయన ఇంటర్వెన్షన్స్ లేదు, పార్లమెంట్ ఇంటర్వెన్షన్స్ ఇవన్నీ నేను 100 సార్లు చేసిన. ఆయనకు మాట్లాడరాదు ఏవి. ఓన్లీ అంటే నేను ఎప్పుడు పబ్లిక్లో ఉంటా, ఆయనేమో కార్పొరేట్ల లాగా ఉంటారు. కొండ విషయం ఏది కార్పొరేట్ ఆయన కోళ్ళదాన దందా ఆయనది, అన్ని కార్పొరేట్లు అయినవి, అన్ని దందాలు చేసిన ఆయన. నావి నేను నా బిజినెస్ నీవి, ఆయన బిజినెస్లను నేను ఫోకస్ చేసేది వ్యక్తి. అచ్చా ఎంపీ ల్యాట్ చూడండి, ఫోకస్ చేసేది నేనేమో నా ఎన్జిఓస్ మీద. ఎన్జిఓస్ అంటే కార్పొరేట్స్ కాదు. నేను 210 బాత్రూమ్లు ఎంపీ ఉన్నా లేకున్నా డైలీ పోయి కడిగిస్తా. అండ్ అప్పుడప్పుడు నేను కూడా పోతాను. ఎవరు యాక్సెసిబుల్ అండి 210 గ్రామాలు. తర్వాత నాకు ఆఫీసర్స్ ఉన్నాయి. తర్వాత నేను ప్రతి ఒక్కరిని కలుస్తున్నా. నేను లక్షలాది మందిని కలుస్తా. ఆయన 10 మంది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటోళ్ళనే కలుస్తారు. వాళ్ళని చక్కగా అంతే. ఆయన ఎవరిని కలవడు, ఎవరైనా గుర్తుపట్టరు. నేను లక్షలాది మందిని కలుస్తాను. ఈ యాత్రలనే దాదాపు 10,000 మంది జాయిన్ అయినరు. ఈ 10,000 కాకుండా పాదయాత్ర కాదు, ఇది కార్లోనే యాత్ర, ప్రజా ఆశీర్వాద యాత్ర. కానీ మీరు అడిగింది ఈ ప్రశ్నది ఎంపీ ల్యాడ్స్ ఒకటి చూపెట్టాలి. నేను ఎంపీ ల్యాడ్స్ దాదాపు 400 గ్రామాలలో చేసిన. ఇది ఓన్లీ వికారాబాద్ డిస్ట్రిక్ట్. వికారాబాద్ అంటే ఎంపీ ల్యాడ్స్లో మీరు ఖర్చు పెట్టింది? నేను ఎంపీ ల్యాడ్స్ ఖర్చు పెట్టింది. నేను శాంక్షన్ చేసిన పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. సాధారణ ఇంకొక కొత్త ఎంపీ అయితే నేను శాంక్షన్ చేసింది 11 కోట్లు, ఏమో ఓన్లీ వికారాబాద్ జిల్లాకు. అందులో 7.3 కోట్లు ఖర్చు పెట్టిన వర్క్స్ అయిపోయినాయి. టోటలీ 194 వర్క్స్ చేసినాం మేము. ఆయన చేసింది 2.5 కోట్లో 2,20,00,000 గంతే ఖర్చు పెట్టిండు ఆయన. నేను శాంక్షన్ చేసినా కూడా ఖర్చు పెట్టగలగలేదు. మానిటర్ నేను యూత్ క్లబ్ చేసిన అండి. యూత్ క్లబ్ అంటే 194 కోట్లు మీరు ఖర్చు పెడితే 49 అక్కడ టోటల్. ఆయన 200 కోట్లు ఖర్చు పెడితే నేను 730 కోట్లు ఖర్చు పెట్టిన. 220 కోట్లు ఖర్చు పెడితే కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఏమైందండి, ఎక్కడ దాక్కున్నాడు? ఎక్కడ దాక్కుండా నేను ఫస్ట్ ప్రజలకు పోయి ఇవన్నీ అవగాహన. ఇదేంది స్టార్టింగ్ విత్ చిన్నవి ఏంది అప్పుడు ప్రధానమంత్రి చెప్తుండే మాస్క్ తర్వాత ఫస్ట్ మీరు షేక్ హ్యాండ్ ఇవ్వండి, ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ అవగాహన ప్రోగ్రామ్స్ ఎన్నో పెట్టినా మీరు ఆదాబర్సే అనండి, నమస్తే అనండి, ఇవి చేయండి. దాని తర్వాత శానిటైజర్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన. నేను డిస్ట్రిబ్యూట్ చేయను కానీ చాలా పిరం ఉండే శానిటైజర్ ఇంట్లో ఎట్లా తయారు చేసి చూపెట్టిన. అంటే పబ్లిక్కి సోషల్ మీడియా ద్వారా అవగాహన ఇచ్చారు. సోషల్ మీడియా కాదు, నేను ఊర్లకు పోయినా. తర్వాత నా బాత్రూమ్ క్లీనింగ్ ట్రక్స్ 7 ఉండే, వాటిని శానిటైజేషన్ ట్రక్ చేసిన. అవి శానిటైజేషన్ స్ప్రే చేసి ఊరు తిరిగినాయి అండ్ నేను నా యూత్ క్లబ్స్ను కరోనా ఐసోలేషన్ సెంటర్గా మార్చిన. అంటే కొంతమంది కరోనా వస్తుంది కానీ సిమ్టమ్స్ ఉండేవి, వాళ్ళు హాస్పిటల్ ఉండలేరు, ఇంట్లో ఉండలేరు. ఇంట్లో ఉంటే ఎవరికి అంటువ్యాధి ఎవరికైనా అంటిస్తారు. అయితే ఐసోలేషన్ ఉండాలి. నా యూత్ క్లబ్లో ఐసోలేషన్. తర్వాత ఆక్సిజన్ షార్టేజ్ అయింది. తర్వాత మాస్క్లు అండ్ తిండి కూడా వంచింది. నేను ఎన్నో జాగాల నేను ఇక్కడ ఉండి వంచలేదు, అక్కడ పోయి వంచిన. తర్వాత మాస్క్లు మేము తయారు చేయించాం, మేము పంపించాం. పీపీఈ కిట్స్, డాక్టర్ నర్స్ కరోనా వస్తుంటే అప్పుడు నా మీద ఫోన్ ట్యాపింగ్ చేసి నా ఇంట కూడా పడ్డారు.
ఉస్మానియా హాస్పిటల్ పోతుండే. ఉస్మానియా హాస్పిటల్కు నేను ఇవ్వనిపిస్తున్నాను ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ గారు కేసీఆర్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఎందుకు మీ మీద ఎందుకు చేశారు? అప్పుడు నా మీద చేసేది, వాళ్ళ మీద చేసేది చాలా ఉన్నాయి. అది వేరే కథ కదా. తర్వాత అయితే దాని తర్వాత ఆక్సిజన్ షార్టేజ్ ఉండే. నేను మాస్క్లు ఇవి వంచిన తర్వాత మన ఆస్ట్రోనాట్ తోడుకున్నట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే కరోనా చాలా సన్నగా ఉంటుంది. దాంట్లో పీపీఈ కిట్సే కాక ఇది ఉత్తమాస్ పనిచేయాయి. ఉత్తమాస్ నుంచి కరోనా లోపల పోతుంది. అంటే స్పెషల్ రెస్పిరేటర్స్ అంటారు, పిఏపిఆర్ అని. అవి తయారు చేసి డాక్టర్లకు ఇచ్చిన. అవి దాంట్లో కొత్తది కనిపెట్టిన. అదే కాక ఆక్సిజన్ ఉన్నప్పుడు నేను అందరికీ అందరికంటే నేను 37 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మిషన్లు తయారు చేసి ఇంటికి కాదు, నా ఐసోలేషన్ సెంటర్లో వికారాబాద్లో ఈ హాస్పిటల్ ఉండే, మహావీర్ హాస్పిటల్. అక్కడ మాకు తెలిసిన డాక్టర్ని, అక్కడ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ అక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ చేయమని వాళ్ళకి ఇచ్చిన. నేను ఐకోవెంట్ అనే వెంటిలేటర్ తయారు చేసి పేటెంట్ చేసిన.